హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు తోటకూర పొన్నగంటి ఆకు వేపుడు అయితే చేసుకుందాము. సింపుల్గా, చాలా ఈజీగా, టేస్టీగా చాలా బాగుంటుంది. లేతది తోటకూర అయితే తీసుకున్నాను. అలాగే పొన్నగంటి ఆకు ఒకటే కట్ట ఉండే, ఆ కట్ట తీసుకున్నాను. శుభ్రంగా ఏరేసుకొని కడిగి పెట్టుకోవాలి. సన్నంగా తరిగి పెట్టుకుంటే మనకి చాలా టేస్ట్గా ఉంటుంది. పప్పులో వేయాలంటే కాస్త లావుగానే తరిగి పప్పు గుత్తుతో మెదుపుకుంటే సరిపోతుంది. మనకి తోటకూర వేపుడు అనేది పెసరపప్పు కానివ్వండి, శనగపప్పు కానివ్వండి, అట్లనే కందిపప్పులో కూడా వేసి వండుకోవచ్చు. టేస్ట్ పెసరపప్పుతో ఎక్కువ బాగుంటుంది. తర్వాతే తోటకూరకి ఏ పప్పు అయినా పెసరపప్పుతో ఉన్నంత టేస్టు వేరే పప్పులతో అయితే మంచిగా అనిపించదు నాకు. పెసరపప్పుతో వండితే చాలా బాగుంటుంది. కానీ మా ఇంట్లో పప్పులు వేస్తే అంత ఇష్టపడరు. అందుకని ఎప్పుడు గ్రేవీలా చేస్తూ ఉంటా. నా వీడియోస్ చూసే ప్రతి ఒక్కరు కూడా అడుగుతూ ఉంటారు కూడా, పప్పులో వేస్తే బాగుంటుంది అమ్మ అని అంటూ ఉంటారు. కానీ పప్పు ఎక్కువ తినడం వల్లే నేను ఇట్లా వేపుడులాగా లేదంటే గ్రేవీలాగా టమాటో వేసి చేస్తూ ఉంటా. స్టవ్ పైన కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిలు, మెంతులు, ఆవాలు, జీలకర్ర, దీంట్లో కూడా పోపుల్లో కూడా శనగపప్పు, మినపప్పు వేసుకోవచ్చు. నేను వేయలేదు. ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు, 2 ఎండుమిర్చి, కొద్దిగా పసుపు వేసి ఇప్పుడు తరిగి పెట్టుకున్న తోటకూర పొన్నగంటి ఆకు కొద్దిగా వేసి పోపు అంతా కలిసేటట్టు కలిపేసుకొని మొత్తం ఆకుకూర అంతా వేసేసి మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని మనకి ఆవిరికి అంతా కూడా మనం ఇంత కూర మొత్తం బాండీ నిండుగా కనిపిస్తుంది. కానీ అది ఆవిరికి ఉడికిపోయేటప్పటికి ఒక కప్పుడంత అవుతుంది. ఒక్క మనిషి తినేయచ్చు అంత కూర అవుతుంది. మనకి తోటకూర ఎక్కువగా తీసుకున్నట్లయితే బ్లడ్ లేని వారికి బ్లడ్ వస్తుందని అందరికీ తెలుసు. కాబట్టి స్కిన్ కూడా మంచి గ్లో వస్తుందండి ఆకుకూరలు ఎక్కువగా తీసుకుంటే. ఆరోగ్యానికి చాలా మంచిది. ఎయిర్ ఫాల్ కూడా తగ్గుద్ది. నేను డైలీ ఏదో ఒక ఆకుకూర అయితే వండుతూ ఉంటాను. చూసారు కదా, మనకి వాటర్తోనే ఉడికిపోతుంది, ఆవిరితోనే ఉడికిపోతుంది. మనం పెద్దగా వాటర్ వేయవలసిన అవసరం లేదు. కొద్దిగా రాలుపు, కొద్దిగా కారం పొడి వేసుకుంటున్నాను, అంతేనండి. ఇంకా ఎటువంటి మసాలాలు ఒకటి వేయట్లేదు. మనకి ఇంకా మసాలా ఏమి వేసుకోవట్లేదు. కానీ మీకు ఇష్టంగా అనిపిస్తే కొంచెం కొబ్బరి పొడి కానీ లేదంటే నువ్వులు వేయించి పొడి కానీ వేసినట్లయితే పుట్నాల పొడి కానీ చాలా బాగుంటుంది. పుట్నాల పప్పు పొడి అయినా బాగుంటుంది. నేను ఒట్టిగానే ఇలా వేపేసి దించేసుకుంటున్నాను. మా ఇంట్లో రైస్తోనైనా రోటీతోనైనా సైడ్ డిష్గా చాలా వరకు ఆకుకూర ఏదో ఒకటి ఉంటుందండి. ఒకప్పుడు వరకు డైలీ తింటూనే ఉంటారు. పాలకూర కూడా ఇలాగే వేపుకోవచ్చు, లేదంటే ఒక టమాటా కూడా వేసుకోవచ్చు. కానీ పాలకూరలో టమాటా ఎక్కువగా వేయకూడదు, కిడ్నీలో రాళ్ళు వస్తాయి అంటూ ఉంటారు. కానీ నేను డైలీ ఎప్పుడైనా పాలకూర తీసుకుంటే చాలు టమాటా వేసే వండుతాను. మాకు 30 సంవత్సరాల నుంచి ఎటువంటి ప్రాబ్లమ్స్ అవి కిడ్నీలో రాళ్ళని ఏం రాలేదండి. అంతా అపోహ అనుకుంటాను, లేకపోతే ఉండేవాళ్ళు తినకూడదు. మెయిన్ కిడ్నీలో రాళ్ళు ఉండేవాళ్ళు, కిడ్నీ ఇన్ఫెక్షన్ ఉండేవాళ్ళు టమాటా పాలకూర కలిపింది తినకూడదు అంటారు. అంతేగాని మనకి ఏ ప్రాబ్లం లేనప్పుడు అన్ని ఆకుకూరలు చక్కగా వండుకొని తినొచ్చు. టేస్టీ తోటకూర పొన్నగంటి ఆకు ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, సింపుల్గా ఈజీగా చేసేయచ్చు. ఎవరికైనా నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ మాత్రం మామూలుగా లేదు. మనం ఆకుకూర తీసుకునేటప్పుడు లేతది తీసుకుంటే టేస్ట్ మరింత బాగుంటుంది. సూపర్గా ఉంది. నచ్చితే